చక్కటి స్తుతి ఆరాధన ఇప్పటి వరకు జరిగించినటువంటి బ్రదర్కి మీరందరూ ప్రభుని స్తుతించారు. ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించిన బ్రదర్కి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ వాక్యంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని నేను ఇష్టపడుతున్నాను. మీ బైబిల్ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుండి చూడాలని కోరుతున్నాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని నుంచి చూడాలని కోరుతున్నాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగిటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగిటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వార్లరా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వార్లరా, మీరు నా చేతిలో ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ మాట తండ్రి అద్భుతమైనది నాయన. అది చచ్చిన వారిని బ్రతికిస్తుంది, గుడ్డి వారికి చూపునిస్తుంది, కృంగిన వారిని ఆదరిస్తుంది, నడవలేకపోతున్న వారిని నడిపిస్తుంది, మునిగిపోతున్న వారిని రక్షిస్తుంది. నీ మాటకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. నా మాటలు వినటానికి రాలేదు నాయన, నీ మాటలు వినటానికి వీరందరూ వచ్చారు. నువ్వు మాట్లాడితే నాయన మేము బ్రతుకుతాం, నువ్వు మాట్లాడితే మేము శక్తిని పొందుతాం, నువ్వు మాట్లాడకపోతే మేము చచ్చిపోతాం నాయన. నువ్వు మాట్లాడడం మాకు చాలా అవసరం. ప్రతి దినము నీ మాట వినుట తండ్రి మాకు ఎంతో అవసరం నాయన. ఈరోజు నీ బిడ్డలతో మీరు మాట్లాడమని నా నోటిని మీరు అభిషేకించి నన్ను నీ ఆధీనంలోనికి తీసుకుని నీ యొక్క వాయిద్యముగా, నీ సాధనగా నన్ను చేసుకుని, నీ బోరగా చేసుకుని మా అందరితో మాట్లాడమని వాక్యమైన యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. చాలా చక్కగా పాడుతున్నారు మీరందరూ. మీరు పాడుతుంటే నాకు అనిపించింది బ్రదర్కి కోరస్ అవసరం లేదని. చక్కగా ఎంత మధురంగా మరి ప్రభుని స్తుతిస్తున్నారో. మీరు ఇక్కడే ఎంత బాగా పాడితే పరలోకంలో ఎంత బాగా పాడతారో అని అనిపించింది నాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభుని స్తుతించడంలో ఆశీర్వాదం ఉందని కాదు, కానీ ప్రభుని స్తుతించడంలో ఆనందం ఉంది మనకి, అనా కదా? అది అనుభవించినోడికి తప్ప అనుభవించినోడికి అర్థం కాదు చెప్పినా కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యెషయా చూస్తాడు, అలా పైకి చూసినప్పుడట పెద్ద సింహాసనం కనిపించింది. ఆ సింహాసనం మీద ఆయన ప్రచంజుడై, పరాక్రమం కలిగిన దేవుడై, పరిశుద్ధుడై ఆయన కూర్చున్నప్పుడట భజన చేస్తున్నారంట దేవదూతలు. భజన అంటే ఏంటి? భజన అంటే తెలుసా మీకు? నేను పాడతాను, అదేది మరలా మీరు పాడతారు. దాన్ని ఏమంటారు? ఒకసారి నేను థియోలాజికల్ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉదయాన్నే 6 గంటలకు భజన జరుగుతుంది అనమాట. ప్రతిరోజు హార్మోనియం పెట్టి తబల వేసుకుని వస్తారు. ఈ భజనలో మీరు పాడుతూ ఉంటే వెనక వారు, అలాగే నేను దేవదూతులట గాన ప్రతిగానములు, మన భారతదేశ భాషలో దాన్ని భజన అంటారు. గానం చేస్తుంటే మళ్ళా ప్రతిగానం చేస్తున్నారు. ఏమని ప్రతిగానం చేస్తున్నారంటే, ఏమని భజన చేస్తున్నారంటే, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అబ్బా ఏం పరిశుద్ధుడైనా అని భజన చేస్తున్నారంట. ప్రభు చిత్తమైతే రేపటి చెప్తాను పరిశుద్ధత గురించి. నాకు వరుసగా ఇచ్చారు, మరి మీ బుర్ర వాసిపోద్ది చూసుకోండి.
రెడీ అయిపోయి ఉండండి. మరి వేడెక్కుతుందని ఏసీలు పెట్టారు ఏమో నాకు తెలియదు, కానీ మొత్తానికి నాకు లోపలికి రాగానే ఇలా ఉండాలి వాక్యం చెప్పే స్థలం, క్లోజ్డ్గా చక్కగా కూర్చుని మాట్లాడుకునేటట్లుంటే భలే ఉంటుంది. వాక్యం చెప్పేవాడికి వినేవాళ్ళకి కూడా. ఏ ఒక్కరూ తలకాయ పక్క తిప్పడానికి లేకుండా కట్టారు ఈ చర్చి, భలే ఉంది. రీలరా, మరి ఈ ఇర్మియా గ్రంథంలోనికి వెళ్దాం. మొదట నేను నా ఫౌండేషన్ని, బేస్ని వాక్యం మీద వేయాలనుకుంటున్నాను. సో కాబట్టి అంటే వాక్యమే చెప్పేది, కానీ నా ప్రారంభము వాక్యము గురించై ఉండాలన్నది నాకెందుకో కలిగినటువంటి ప్రేరణ అన్నమాట. సో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఎక్కడి నుంచి? దేవుడు తన్ను తాను ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడంట? ఆయనకి రూపం లేదు, ఆయన ఆత్మ స్వరూపి గనుక ఆయన తన్ను తాను మనకి ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడంట? తన వాక్కు చేత. ఎట్లా? నేను మీ మధ్యకి వచ్చి నేను మీకు ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాను? బాడీ ఉందిగా, కాబట్టి దీనితో నన్ను మీకు, నేను ఇది కాదు, నేను లోపల ఉన్నా, నేను నవ్వితే మీకు అర్థమవుతుంది. ఎలాగా? నా బాడీ వల్ల నా పళ్ళు బయటికి కనబడతాయి, కాబట్టి ఓహో ఈడు నవ్వాడు అని అర్థం చేసుకుంటారు. సో బాడీ లేకపోతే నన్ను మీకు నేను ప్రత్యక్షపరచుకోలేను. కాబట్టి నన్ను నేను మీకు నా శరీరముతో ప్రత్యక్షపరచుకుంటున్నాను. దేవుడు మరి ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆది కాలము నుండి, అనాది కాలము నుండి మనుష్యులకు తన్ను తాను ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడంటే తన మాట చేత. ఎలాగా? మాట చేత. ఓ రోజు వచ్చింది, ఆ మాటే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్బా, చెప్తుంటే ఎంటికలు నాకు నెక్కబడిచిపోతున్నాయి లోపల. ఆ మాట మాట్లాడి 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 మనలాగా అయిపోయింది. అందుకే యోహాను అంటాడు, ఏం చెప్తాడండి యోహాను? ఆది యందు వాక్యముండెను. ఏ వాక్యము చేత అయితే దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య, తెలుగులో నివసించిననుంది కానీ ఇంగ్లీష్లో టెబర్నేకిల్ హిమ్సెల్ఫ్ అమాంగ్ అస్ ఇన్ అవర్ మిడ్స్ అంటే మన మధ్య టెంట్ వేసేసుకున్నాడంట దేవుడు. దేవుడికి మన మధ్య ఉండడం ఇష్టం. అందుకే ఇశ్రాయేలీల మధ్య ఆయన మీరు టెంట్లో ఉండండి, నాకు ఫైవ్ స్టార్ బిల్డింగ్ కట్టండి అనలే, నాకు డూప్లెక్స్ కట్టండి అనలే. మీరు టెంట్లో, నాకు టెంటే అయితే అన్నాడు, నాకు టెంటే అయితే అన్నాడు. అయితే ఆ దేవుడట మన మధ్యట గుడారము వేసుకునేను. యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చి, దేవునికి స్తోత్రం. ఆ టెంట్ ఎగిరిపోయింది. ఈయన మాత్రము నేను ఇక్కడే ఉంటానని వచ్చాడు. అది చాలా పెద్ద టాపిక్, దాని గురించి రేపు వెళ్దాం వీలైతే. ఆ టెంట్ తీసేశారు, కానీ యేసు ప్రభు వేసినటువంటి ఈ టెబర్నేకిల్డ్ అమాంగ్ అస్, మన మధ్య ఆయన వచ్చేసాడు కదా, ఇంకా ఆయన మన మధ్య నుంచి మరలా వెళ్ళడము లేదు. ఇంకెంత లోతుగా అంటే చూద్దాం దాని తర్వాత. అయితే యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇప్పుడు ఇర్మియాకేనా? యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఆ వాక్కు మనందరికీ ప్రత్యక్షమైందా? కాబట్టి ఇర్మియా తీసేసి మన పేరు పెట్టుకుందాం అక్కడ, సరేనా? పెట్టుకోండి, ఒకసారి చదవండి. ఇప్పుడు మీ పేరు పెట్టుకుని చదవండి. యెహోవా యొద్ద నుండి క్రిసోస్టముకు ప్రత్యక్షమైన వాక్కు, అది నా పేరు. యెహోవా యొద్ద నుండి మీ క్రిసోస్టముకు ప్రత్యక్షమైన వాక్కు. ఈ దేవుడు ఏ దేవుడు అంటే మాట్లాడే దేవుడు. ఏ దేవుడు? ఉదయం బ్రదర్తో మాట్లాడుతుంటే ఒక స్వరం నాతో మాట్లాడి, ఈ దేవుని లక్షణం అది. ఈ దేవుని లక్షణం ఏంటంటే ఈయన మాట్లాడేవాడు, మోగోడు కాదు ఈయన, నోరుండి మాట్లాడలేనివాడు కాదు ఈయన. ఈయన లక్షణము, హీఈస్ నోన్ ఫర్, ఆయన దేనికి ప్రసిద్ధిగాంచినవాడంటే ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడతాడు, అర్థమవుతుందా?
ఆయన మాట్లాడుతున్న వారికి అర్థమయ్యేటట్లు మాట్లాడతాడు. డాక్టర్లు మాట్లాడితే ఒక్కోసారి చదువు లేని వాళ్ళకి అర్థం కాదు. ట్యూబర్కులోసిస్ అంటారు, ఏమర్థమవుతుంది? టీబీ అంటే అర్థమవుతుంది కొంతమందికి, మ్యాలిగ్నెన్సీ అంటారు, అర్థం కాదు. వీళ్ళకి అర్థం కాకుండా పేషెంట్కి అర్థమవుని భాషలో మాట్లాడుకుంటారు డాక్టర్లు. అర్థమైతే గుండాకి చెత్తాడని. అర్థమైందా? సో మెడికల్ టెర్మినాలజీ అర్థం కాదు, ఆ ఫంక్షనింగ్ చెప్పినా అర్థం కాదు. మైటోకాండ్రియా అంటాడు, లోపలేలో జరిగిందంటాడు, డిఎన్ఏలో చేంజెస్ అంటే అవి చెప్పినా అర్థం కాదు. ఒకసారి ఇస్రోలో పనిచేస్తున్న వాళ్ళు కొన్ని ఫిజిక్స్ కొన్ని లాస్ చెప్పిన మామూలు వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు జ్ఞానము కలిగిన మనుషులు మాట్లాడితేనే ఈ లోకంలో వాళ్ళకి అర్థం కాకపోతే మరి సర్వజ్ఞాని అయిన దేవుడు మాట్లాడితే మనకు అర్థమవుతుందండి. మనకు అర్థమవుతుందంటే మనం సూపర్ కాదు, ఆయన సూపర్. సో ఆయన మాట్లాడతాడు, ఆయన మామూలులకు కూడా ఇలాంటి పిల్లలకు కూడా అర్థమయ్యేటట్లు మాట్లాడతాడు. చిన్నవాడిగా ఉన్నప్పుడు ఎంతో మందితో దేవుడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఉదయాన్నే సమూయేలుతో మాట్లాడాడు, ఇర్మియాతో, చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఇర్మియాతో మాట్లాడాడు, బాలుడుగా ఉన్నప్పుడు పిలిచేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? సో ఈ దేవుడు మాట్లాడే దేవుడు, అర్థమయ్యేటట్లు మాట్లాడే దేవుడు. ఈ దినాల్లో దేవుడు దీని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చిన్నప్పుడు 4వ తరగతి 5వ తరగతి చదువుకున్న టెక్స్ట్ పుస్తకాలు ఇప్పుడు పిల్లలు చదవట్లే. ఎందుకు చదవట్లేదంటే వీళ్ళు కడుపులోనే ఏబిసిడీలు నేర్చుకుని పుడుతున్నారంట. మీకు అర్థం అవ్వాలని వాళ్ళు చెప్పాను. సో వీళ్ళు తలకాయలు పెరుగుతున్నాయని పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ కూడా పెంచేస్తున్నారు. అర్థమవుతుందండి? సో నేను చూస్తే మెడికల్ టెక్స్ట్ బుక్ అప్గ్రేడ్ చేస్తున్నారు, స్కూల్ పిల్లలు చదువుకునే మ్యాథ్స్ పుస్తకాలు అప్గ్రేడ్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్స్ అప్గ్రేడ్ చేస్తున్నారు. కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, దీన్ని ఎవడు అప్గ్రేడ్ చేయలే. నా చిన్నప్పటి నుంచి కాదు, మా తాతగారు చిన్నప్పటి నుంచి కాదు, 2000 సంవత్సరాల నుంచి. మీకు అర్థమవుతుంది ఏమన్నా? దీనిని ఇంటర్నెట్ లేని కాలంలో కాదు, బస్సులు కూడా లేని కాదు, అసలు ఏమీ లేని కాలంలో ప్రియమైన దేవుని బిడ్డ రాయబడింది ఇది. అర్థమవుతుందా? అన్నీ వచ్చినా కూడా ఇంకా ఇదే దిక్కు అవుతుంది అందరికీ. దీన్ని ఎవడు అప్గ్రేడ్ చేయలే. 2000 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఇది ఎంతోమంది జీవితాలను అప్గ్రేడ్ చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని మాట అంటానికి ఎంతకంటే రుజువేం కావాలి? ఇది మనుషులు రాసింది కాదు, ఇది దేవుని వాక్కు అంటానికి ఎంతకంటే ప్రూఫ్ ఏమన్నా కావాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఏ కొత్త తరము కూడా దీన్ని పాతది చేయలేదంట. ఏ కొత్త తరము కూడా దీన్ని పాతది చేయలేదంట, నిత్య నూతనమే. ఇంకో దైవజనుడు ఏమన్నాడంటే, రేపటి న్యూస్ పేపర్ కంటే ముందు ఉంటుంది బైబిల్ ఎప్పుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన పదే అన్న మాట ఏంటంటే, విను. ఏమన్నాడు? ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన దేవుడు. తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటేనే కానీ మనకు అర్థం కాదు, మనం ఆయన్ని తెలుసుకోలేం. అందుకని దేవుడు తన వాక్కు చేత తన్ను తాను మనం ఏం చేయాలంటే వీ షుడ్ లిజన్, మనం వినాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుడు ఇర్మియాతో అన్నాడు, ఏమన్నాడంటే, కుమ్మరి ఇంటికి పోదా, అక్కడ నీతో మాట్లాడతానన్నాడు. కుమ్మరి ఇల్లు ఏమన్నా చర్చా, సంకీర్తన ఆలయమా ఏమన్నా? మరి 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 ఎందుకంటారు కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు? నా సహోదరి కుమార్తెను ఎల్కేజీ యూకేజీ చదివిస్తున్న స్కూల్కి పంపిస్తే రోజు ఫోన్ చేశాను మాట్లాడదామని. పాపని స్కూల్కి పంపిస్తే అక్కడి నుంచి టీచర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిందంట. నేనేమో టెన్షన్ పడి పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్ళిందే అన్న. అంటే కంగారు పడకు, పోలీసుడు ఎలా ఉంటాడో పుస్తకంలో చూపిస్తే అర్థం కాదని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చూపించిందంట. ఒంటి మీద యూనిఫామ్ ఉంటుంది, చేతిలో లాఠీ ఉంటుంది, నెత్తి మీద. ఇంకెప్పటికైనా పుస్తకంలో కూడా కనబడతాడు అదే పోలీసుడు, కానీ తీసుకెళ్ళి చూపిస్తే మర్చిపోతారా? అందుకు వెళ్ళమంటున్నాడు కుమ్మరి ఇంటికి. మీకు అర్థమైంది? ఇప్పుడు దేవుడు ఎట్లా మాట్లాడతాడంటే,
ఇంక నీకు దాంట్లో కన్ఫ్యూజన్ ఉండదన్నమాట, క్లారిటీ వచ్చేస్తుంది ఫుల్గా. దేవుడు అర్థమయ్యేటట్లు మాట్లాడతాడు. మంచి టీచరా బ్యాడ్ టీచరా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే, హాస్పిటల్ తీసుకెళ్ళిందంట డాక్టర్ని చూపించడానికి, జిరాఫీ అంటే పొడుగ్గా ఉంటుందని జూకి తీసుకెళ్ళిందంట. ఈజ్ అ గుడ్ టీచర్. ఆ గాడ్ ఈజ్ అ గుడ్ టీచర్. మంచి బోధకుడు మన బోధకుడు. ఆయన అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. నేను మాట్లాడతాను, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను మాట్లాడతాను. ప్రియ సోదరుడా సోదరి, ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి ఈ వాక్ ఇర్మియాతో ఏమందంటే, కుమ్మరి ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడతా. వెళ్ళాను ప్రభా, చూడు అక్కడ చూడు ఏం చేస్తున్నాడు చూడు. చూశాను ప్రభా. ఏం చూసావు? మట్టిని తీసుకుని ప్రభా సారి మీద పెట్టి కుమ్మరివాడు చక్కని పాత్ర చేస్తున్నాడు ప్రభా. అప్పుడట ఆ కుమ్మరివాడు ఆ మట్టికి చేసింది ఏంటి ఇర్మియాకు అర్థమైంది. ఏం చేశాడు ఎంతకి ఇర్మియాకు అర్థమైంది. మనకు అర్థం కావాలి ఇప్పుడు. దేవుని ఆత్మ మనకు అర్థమయ్యేటట్లుగా తెలియజేస్తుంది. ఇదమ్మా రాయబడిన వాక్యం, దీన్ని లోగోస్ అంటారు. అయితే మనం బైబిల్ చదువుతున్నప్పుడు వ్రాయబడిన వాక్యములో నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు, దాన్ని రేమ అంటారు. అర్థమైందా? సో లోగోస్లోంచి రేమ. సో అలాగున మాట్లాడినప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది. ఏం కలుగుతుంది? వినుట వలన దేవుడు మనతో లోగోస్లో నుంచి మాట్లాడతాడు. ఆ మట్టి ప్రియులరా అందవిహీనమైనది. అందంగా ఉంటుంది? అది ఉండదు. అయితే ఈ కుమ్మరివాడు దానిని చక్కగా సారి మీదకి ఎక్కించి దానిని అందమైన పాత్రగా చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు మట్టికి ఏమొచ్చింది? ఫెయిర్ అండ్ లవ్లీ రాశాడా? మరి ఏం రాస్తే అందం వచ్చింది? ఎంత కూర వండడానికి మీరు ఎన్ని వేస్తారు దాంట్లో, అవునా కదా? కానీ ఆ మట్టిని, అందవిహీనమైన మట్టిని అందమైన పాత్రగా, మట్టికి అందాన్ని తెచ్చాడు. మట్టికి అందాన్ని తెచ్చాడు. అందవిహీనమైన దానికి అందాన్ని తెచ్చాడు. దేంతో అంటే చేతులతో. దేంతో? ఆ చేతుల్లో ఏదో ఉంది మాయ అన్నట్లుగా ఉంటుంది. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాడు, ఎక్కడ వదలాలో అక్కడ వదులుతాడు. ఒక నిపుణత కలిగినటువంటి కుమ్మరి ఆ మట్టిని తీసుకుని వచ్చి పాత్రగా చేస్తాడు. ఆ అందవిహీనమైన మట్టికి ఒక అందం వస్తుంది. మట్టి విలువలేనిది. అయితే ఆ పాత్రగా అయిన తర్వాత దానికి ఏమొస్తుందంటే విలువ వస్తుంది. డబ్బులు పెట్టుకుంటారు. మట్టి ఘనహీనమైనది, కాలు కింద దొక్కుతాం, కానీ అది పాత్ర అయిన తర్వాత నెత్తి మీదకి ఎక్కుతుంది. ఫ్లవర్ వాజ్ అయితే పైన పెడతాం, అందరికి కనబడేటట్లు పెడతాం. అంటే మనం ఆలోచన చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక్కడ ఆ కుమ్మరి మట్టికి ఏం చేశాడో మనతో మాట్లాడతాడు. ఏం చేశాడు అనంటే, అందవిహీనమైన దాన్ని అందమైనదిగా, ఘనహీనమైన దాన్ని ఘనమైనదిగా, విలువ లేని దాన్ని ఎలా చేశాడు? చేతులు. ఇప్పుడు చూసావా అన్నాడు. చూశాను ప్రభా. అర్థమైంది ప్రభా. అప్పుడు దేవుడు అంటున్నాడు మరలా 5వ వచనం చూడండి. అప్పుడు దేవుడు ఇలా అంటున్నాడు, అంతటి యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఏమంటున్నాడు? ఆ కుమ్మరి మంటికి ఏం చేశాడు? ఆ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. ఆ ప్రశ్న చేయగలనో లేదో నాకు తెలియదు కాదు, దాన్ని రిటారికల్ క్వశ్చన్ అంటారు. అంటే నేను చేయగలను కదా అని అర్థం అన్నమాట. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నమాట? దానికి ఆన్సర్ ఏంటంటే yes you can. అవును తండ్రి, నువ్వు చేయగలవు. నేను చేసిన కుమ్మరివాడే అందవిహీనమైన దాన్ని అందమైనదిగా, ఘనహీనమైన దాన్ని ఘనమైనదిగా, విలువ లేని దాన్ని విలువైనదిగా చేయగలిగితే, ఆ కుమ్మరిని చేసిన నేను నిన్ను, నీ జీవితాన్ని అందమైనదిగా, ఘనమైనదిగా, విలువైన జీవితముగా నేను చేయలేనా? ఆ మట్టి
ఆ కుమ్మరి వాని చేతుల్లోకి వచ్చినట్లుగా నా చేతుల్లోకి రా, అయితే నేను చేస్తాను అంటున్నాడు. అర్థమవుతుందా? చాలామంది అంటారు అయితే చెయ్యి అంటాడు. చెయ్యాలంటే మట్టి కుమ్మరి వాని చేతుల్లోకి రావాలి. ఉట్టి చేతులు చేయగలవు, కానీ ఆ చేతులు చెయ్యునట్లుగా మట్టి ఆ చేతుల్లోకి రావాలి. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నా చేతుల్లోకి రండిరా ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలు వారులారా, దేవుడు మనకి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చాడు. అర్థమవుతుందండి ప్రియులరా? మనం ఆయన చేతుల్లోకి వచ్చే స్వేచ్ఛ ఉంది, రాకుండా ఉండే స్వేచ్ఛ. ఎందుకు ఇచ్చాడు సార్ ఈ స్వేచ్ఛ? అది ఇవ్వకపోయి ఉంటే బాగుండేది కదా. ఆలోచన చేయండి. ఈ మైక్ దానికదే ఆన్ చేసుకోలేదు, దానికదే ఆఫ్, దానికి ఏం లేదు, స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేనందువలన దీన్ని ఏమంటామంటే మైక్ అంటాం. స్వేచ్ఛ ఉన్నందువలన నన్ను ఏమంటారంటే మనిషి అంటారు. అర్థమైందా? స్వేచ్ఛ లేకపోతే నేనేమైపోతాను? యంత్రాన్ని అయిపోతాను. దేవుడు యంత్రాలను చేయలే, దేవుడు ఎవరిని చేశాడు? అందుకే దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన చేతుల్లోకి వచ్చే స్వేచ్ఛ ఉంది, చేతుల్లోకి రాను అనే స్వేచ్ఛ కూడా నీకు ఉంది. కానీ వచ్చే స్వేచ్ఛ, రాకుండా ఉండే స్వేచ్ఛ కూడా నీకు ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడు అనంటే, నువ్వు నిర్ణయం తీసుకో. ఏం తీసుకో? యు టేక్ ఎ డెసిషన్ అండ్ యూ విల్ నెవర్ రిగ్రెట్. నువ్వు అస్సలు చింతించవు ఈ నిర్ణయం తీసుకున్నందుకు. నీవు ఏమాత్రం బాధపడవు ఈ నిర్ణయం తీసుకున్నందుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మనకుంది, కానీ నిర్ణయం తీసుకోకుండా ఉండే స్వేచ్ఛ ఇవ్వలేదండోయ్. మరలా మీకు అర్థమవుతుందా? ఏదోటి తీసేసుకోవాలి, ఏదోటి తీసుకోవాలి. అయితే చేతుల్లోకి చాలామంది అంటారు, నేను రానండి, నేను అప్పుడే రానంటున్నాను, అప్పుడే నిర్ణయం. అప్పుడే రానంటం కూడా నో చెప్పడమే. అర్థమైందా? దేవుడు అంటున్నాడు, ఇప్పుడే, ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము, కమింగ్ టు మై హ్యాండ్స్. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులరా చర్చికి రండి అన్నాడు. అక్కడ మీరు సరిగ్గా చదవట్లా కాదా? మీటింగ్కి రండి అన్నాడు, అవునా? మరి ప్రేయర్ మీటింగ్కి రండి అన్నాడు. ఆయన చర్చికి రావద్దని అంటున్నాడని కాదు దాని అర్థం. చాలామంది చర్చికి వస్తారు కానీ ఆయన చేతుల్లోకి రారు. చర్చికి వచ్చిన వాళ్ళలోనే ఆయన చేతుల్లోకి రాని వాళ్ళు ఉంటారు. ఈ ప్రేయర్ మీటింగ్కి వచ్చిన వాళ్ళలోనే ఆయన చేతుల్లోకి ఇంకా రానివారు ఉంటారు. ఆయన చేతుల్లోకి రావడం అంటే ఏంటో నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. కానీ అలాగున ఒక జీవితం ఆయన చేతుల్లోకి వచ్చింది. ఆ జీవితాన్ని మీ ముందు ఉంచుతాను. ఆమె పేరు రాహాబ్. ఆమె ఒక వేశ్య. ఆమె ఎరుకో పట్టణంలో పుట్టి పెరిగింది. ఆ పట్టణంలో సరైనదేదో ఎవరూ చెప్పలే. ఎందుకంటే ఆ పట్టణంలో అంత శపితమైన పనులే. ఆ పట్టణం ఎంత శాపగ్రస్తమైందంటే దేవుడు అన్నాడు, ఆ పట్టణంలో వెండిని కానీ బంగారాన్ని కానీ పట్టుకోవద్దు అన్నాడు. ఎంత భయంకరమైన పాపంతో నిండిపోయిందో. అలాంటి ఊర్లో పుట్టింది ఆమె. ఎలాంటి ఊర్లో? ఎంతైనా పరిశుద్ధత లేని ఊర్లో పుట్టిన ఆమె. చర్చి లేదంట ఆ ఊర్లో, బైబిల్ లేదంట ఆమెకి, ప్రవక్తలు లేరు చెప్పడానికి. అర్థమవుతుందా? అలాంటి ఆమెకి ఎవరో చెప్పారట దారిపోయేవాళ్ళు. ఆ పట్టణంలో ఆమెకి చెప్పలేదు ఎవరు వ్యభిచారం తప్పని. వ్యభిచార వృత్తిలో దిగిపోయింది. ఆ రొచ్చులో దిగిపోయి ప్రతిరోజు బాధపడుతుంది. ఆ రోజుల్లో ఎవరో మాట్లాడుకుంటుంటే వింది. ఏమనంటే, యెహోవా అనే ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుని ప్రజలంట ఐగుప్తులో నుంచి బయటికి ఆయనే తీసుకుని వచ్చారంట. సముద్రం అడ్డం వచ్చిందంట, ఇలా చీల్చిపడేశాడంట, బయటికి అలా తీసుకొచ్చాడంట. అయ్య బాబాయ్ అనుకుంటుందేమా. అరణ్యములో ప్రయాణం చేస్తుంటే మన్నా కురిపించాడంట, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడంట. వాళ్ళకి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమై సడన్గా అమాలేకులు వచ్చి వాళ్ళ మీద పడిపోతుంటే యుద్ధము రాని వాళ్ళకి, ఇటుకులు చేసుకునే వాళ్ళకి, యుద్ధము రాని వాళ్ళకి యుద్ధ నైపుణ్యతనిచ్చి యుద్ధములో విజయం ఇచ్చాడంటానంటే ఆమె అప్పుడు విన్నగా ఆమె డిసైడ్ అయిపోయిందంట, యెహోవాయే నిజమైన
నా జీవితాన్ని గనుక ఆయన చేతులకి అప్పగించగలిగే అవకాశం ఏ రోజైనా వస్తే ఏ మాత్రం సంకోచించకుండా ఇచ్చేస్తానని. అలాంటి దినాల్లో ఈ యెహోవా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల నుండి వేగు చూడడానికి ఎదురొచ్చారంట. దేవుని బిడలతో ఎవరుంటారు చెప్పండి? దేవుడు ఉంటాడు. అప్పుడు ఆమె అన్నదంట, మా ఇంట్లోకే రండి, మీతో యెహోవా సన్నిధి ఉన్నది. మీకు అర్థమవుతుందా? రాహాబు తన జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించింది ప్రియులరా. అంతే అండి, ఆమె బ్రతుకు మారిపోయింది. ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ చచ్చిపోవాలి అని అన్నాడు దేవుడు. అయితే రాహాబు దేవుని చేతుల్లోనికి వచ్చినందున ఉగ్రత నుండి తప్పించబడిందా? అంతేనా? కాదు కాదు. ఆమె ఇశ్రాయేలీల్లోనికి వెళ్ళిపోయి ఒక ఆయన పెళ్లి చేసుకుంది. వ్యభిచారపు వృత్తి నుంచి విడుదల పొందింది. అందమైన కుటుంబం ఇచ్చాడు, అందమైన జీవితం ఇచ్చాడు. దావీదుకు ముత్తనానమ్మ అయింది. ఇంకా చెప్పాలంటే యేసైకి ముత్తనానమ్మ అయింది. వంశావళిలో అబ్బాయిల పేర్లే రాస్తారు, అంటే పురుషుల పేర్లే రాస్తారు, కానీ ఈ వ్యభిచారి పేరు రాశారు. రాహాబు. అందవిహీనమైన జీవితం అది. అందమైన జీవితముగా దేవుడు చేశాడా లేదా? ఘనహీనమైన జీవితం అది. ఘనమైన విలువ లేని జీవితం అది. విలువైన, ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ నిండా వెళ్ళే ఉంటారు. వీళ్ళందరి జీవితాల్ని అందమైనదిగా, ఘనమైనదిగా, విలువైనదిగా చేసింది ఎవరు? వాళ్ళ చదువు కాదు, వాళ్ళ కులం కాదు, వాళ్ళ మతం కాదు. వాళ్ళు దేవుని చేతుల్లోనికి రావడమే యెహోవా వారిని అలా చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము దేవుని మందిరానికి వస్తే ఆయన చేతుల్లోకి వచ్చినట్టు అనుకుంటారు చాలామంది. అది కాదు ప్రియులరా. మనము బైబిల్ చంకలో పెట్టుకుంటే ఆయన చేతుల్లోకి వచ్చినట్టు అనుకుంటారు చాలామంది. అది కాదు ఆయన చేతుల్లోకి రావడం అంటే. ఆయన చేతుల్లోకి రావడం అంటే ఏంటో నేను చెప్తాను ఈరోజు. అది మనం విన్నాము ఖచ్చితంగా. ప్రియులరా, మీరు ఎప్పుడైనా మీ ఇంటికి పెళ్లి కబురు చెప్పడానికి ఎవరైనా పెళ్లి కార్డు పట్టుకొని వచ్చారు? ఎప్పుడైనా వచ్చి మా అమ్మాయి పెళ్ళండి, మా అబ్బాయి పెళ్ళండి, మీరు తప్పకుండా రావాలండి అని పిలిచారా? పిలిచినప్పుడు ఏమంటారు మీరు సెంటిమెంట్కి ఆయింట్మెంట్ రాసేసి, లేకపోతే ఆయింట్మెంట్కి సెంటిమెంట్ రాసేసి ఏమంటారంటే, అయ్యో మా అమ్మాయి పెళ్ళండి, మా అబ్బాయి పెళ్ళండి, మేము తప్పకుండా వస్తాం, మేము ముందు నుంచి మేము ఉండే అన్ని పనులు చేస్తామని చెప్పి ఇంకా మామూలు సంతోషం కాదు, చాలా ఆనందపడి వాళ్ళ ఆనందంలో పాల్గొని మేము తప్పకుండా వస్తామంటారు. అంటారా లేదా? అంటారు. తర్వాత ఆ రోజు సాయంత్రం సూలూరుపేట పోలీస్ స్టేషన్ నుంచి సిఐ గారు ఫోన్ చేసి, పోలీస్ స్టేషన్కి రండి, మీతో మాట్లాడాలా అన్నాడు. మీరేమంటారు ఫోన్లో? వస్తామంటారా రానంటారా? చెప్పండి సరిగ్గా. వస్తామంటారా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, పెళ్లి కార్డు ఇచ్చిన వాళ్ళకి వస్తానన్నారు కదా, ఆ వస్తానండికి ఈ వస్తానండికి తేడా ఏమన్నా ఉందా లేదా? ఎక్కడో తేడా ఉన్నట్లు ఉంది పాస్టర్ గారు, కానీ ఏంటో తేడా అర్థం కావట్లేదు కదా. అదే పోలీస్ స్టేషన్ రమ్మన్నప్పుడు వస్తానన్నారు, పెళ్ళికి రమ్మన్నప్పుడు వస్తానన్నారు. రెండు ఒకటే మాట. రెండిట్లకి ఏమైనా తేడా ఉందా లేదా? ఉందని చెప్పండి, తర్వాత నేను చెప్తాను. ఇంకా మీరు కంగారు పడద్దు. ఉంది కదా. ఆ మొదటి దానికి రెండో దానికి తేడా ఏంటంటే, మొదటిది వెళ్ళడం వెళ్ళకపోవడం మీ చేతుల్లో ఉంది. ఇంకా రెండోది మీకు తెలుసు, వెళ్ళడం వెళ్ళకపోవడం మన చేతుల్లో లేదు. అర్థమైందా? సో మొదటి దాన్ని ఏమంటారంటే కమిట్మెంట్. మొదటి దాన్ని ఏమంటారు? అదే మీరు జనవరి 1 లేదా డిసెంబర్ 31 రాత్రి తీసుకుంటారే తీర్మానం, అది అర్థమైందా? రెండో దాన్ని ఏమంటారంటే సరెండరెన్స్. ఏమంటారు? దేవుడు ఆయన చేతుల్లోకి రమ్మంటున్నాడంటే కమిట్మెంట్ కాదు. మీకేమైనా అర్థమవుతుందా? సరెండరెన్స్కి కమిట్మెంట్కి తేడా ఏంటంటే, మొదటిది నీ చేతుల్లో ఉంది, రెండవది నీ చేతుల్లో లేదు. బైబిల్ చదివేస్తాను ఇక నుంచి, నీ చేతుల్లో ఉంది. ప్రార్థన చేసేస్తాను ఈ రోజు నుంచి, నీ చేతుల్లో ఉంది. చర్చికి వెళ్తాను, ఒక్క ఆదివారం కూడా మాన్ను, ఒక్క ప్రార్థన గుడికి కూడా మాన్ను, నీ చేతుల్లో ఉంది.
బైబిల్ చదవకుండా ఉండలేకపోతున్నాను, ప్రార్థన చేయకుండా ఉండలేకపోతున్నాను, మందిరానికి ప్రార్థన అంటే వెళ్ళకుండా ఉండలేకపోతున్నాను. అది ఆయన చేతుల్లోకి రావడం అంటే. మన అర్థమైందా మీకు? కొంచెం అర్థమైతే చాలు, ఇంకా ఉంది దానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమడుగుతున్నాడనంటే, ఆయన చేతుల్లోకి రమ్మండము అనంటే ఆ మట్టి ఆ కుమ్మరి వాని చేతికి లొంగిపోవడం. ఇక మట్టి మీద ఏ మాత్రము స్వేచ్ఛ లేదు. వాడు పిసుకుతాడో, నొక్కుతాడో, కాలు కిందేసి తొక్కుతాడో వాడి ఇష్టం. లొంగిపోయింది మట్టి. మట్టి ఏమైపోయింది? లొంగిపోయింది మట్టి. ఓ పాటలో ఉంటుంది కదా, యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము ఈ శేషజీ. ఆయన ఎవరిని తీర్చిదిద్దలేడు అని అంటే, ఎవరైతే ఆయన చేతుల్లోకి వచ్చామంటారు కానీ ఆయన అధికారానికి లొంగిపోరు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని రమ్మంటున్నాడు వాళ్ళ చేతుల్లో. వీళ్ళేమంటున్నారంటే, మేమెక్కడ పోయాం, నీ చేతుల్లోనే కదా ఉన్నా, మేమెక్కడ పోయాం, ప్రతి ఆదివారం చచ్చిపోతున్నాం కదా, మేమెక్కడ పోయాం, ప్రేయర్ మీటింగ్ అంటే వస్తున్నాం, ఈ పాస్టర్ ఏంటి కొత్తగా ఆయన చేతుల్లోకి రమ్మని వాక్యం చెప్తున్నాడు ఈరోజు, అది ఎప్పుడో చేస్తాం పాస్టర్, కొత్తగా ఏదని చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, you know what it is, you cannot say no to him. ఆయనకి నో చెప్పలేవు. ఆయన ఏం చేసినా నో చెప్పలేవు. నువ్వు ప్రార్థన చేస్తావు, జవాబు రాలేదు, అయినా సరే ఆయన చేతుల్లోంచి బయటికి వెళ్ళలేవు. అది లొంగిపోవడం అంటే. నీ కష్టాలు తీరడంలే, అయినా సరే ఆయన చేతుల్లోంచి బయటికి వెళ్ళలేను బ్రవ్వా. యోబు అంటాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయన్నే కోరుకొంచున్నాను. అది లొంగిపోవడం అంటే. నువ్వేమన్నా చేసుకో, నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు చేసేది నాకు మేలైందే. యోసేపుకి అర్థం కాలే, ఏంటి ప్రభా ఇది, నేనేం చేశాను, ఆమెతో పాపం చేయనందుకు తీసుకెళ్ళి జైల్లో పడేస్తా, బట్ స్టిల్ ఐఎమ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల్లోనే ఉండిపోతాను ప్రభా. దేవా నాకేం జరుగుతుందో అర్థం కాకపోయినా, ఒకవేళ అర్థంగా అయినా, నాకు మాత్రం ఒకటి అర్థమైంది, నీ చేతుల్లో ఉంటేనే నేను అందమైన, ఘనమైన, విలువైన పాత్రను అవుతాను. ఆమేన్. చేతుల్లో తీసుకుని ఊరికినే ఉండడు. ఏం చేస్తాడంటే దాంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ తీయడం మొదలెడతాడు. అప్పుడు మనకి ఏమవుతుందంటే నొప్పి వస్తూ ఉంటుంది. ఏమొస్తుంది? నొప్పి వస్తూ ఉంటుంది. మరి తీసినప్పుడు నొప్పి రాదా? తీసినప్పుడు నొప్పి రాదు, వస్తుంది. ఎందుకంటే అవి బాగా అంటుకుపోయినాయి మన జీవితాలకి. ఆ గర్వం, ఆ అహం, ఆ ఈగో మనకు అంటుకుపోయినాయి. అలా అంటుకుపోయిన దాన్ని ఏం చేస్తాడంటే డాక్టరు నైఫ్తో కోసేస్తాడు. అర్థమవుతుందండి? లేకపోతే కుళ్ళిపోద్ది అక్కడ. మీకు ఒకసారి ఏం జరిగిందో నా జీవితంలో చెప్తాను. ఓ రోజు నేను చిన్నపిల్లోడిని అంతున్నాను, వీడంతున్నానేమో, మా అత్త వివాహం జరుగుతుంది. పెద్ద పందిరేశారు పైన, బయట అంతా పెద్ద ఇల్లు, బయట అంత పెద్ద స్థలం. ఆ పందిర్ల కింద మడత మంచాలు వేస్తే కుదురు ఉండకుండా పిల్టి మొగ్గలేస్తుంటే ఆ పందిరి వేసినటువంటి ఆ గుంజలు తాటి గుంజలు. మీకు ఎవరికైనా తెలుసో తెలీదో, తాటి చెట్టుని ఈ నరికి గుంజల కింద పాతుతారనమాట. సో అలాగా పిల్టి మొగ్గలు వేస్తున్నప్పుడు ఏమైందంటే ఆ గుంజకి నా మోకాలు తగిలి, దానికి ఇలా ముళ్ళులాగా ఉంటాయి ఆపోజిట్ డైరెక్షన్లో, ఆ ముళ్ళు కస దిగిపోయినాయి మోకాల్లో. మా అమ్మ మెడికల్ ఫీల్డ్, మా అమ్మ ఒక నర్స్. నా మోకాలు చూసి నేను ఏడుస్తుంటే గబగబ వచ్చి ఆ ఉన్నటువంటి ఆ తాటి ఏసులు అంటారు వాటిని,
అటన్నిటిని కనబడుతున్నవన్నిటినీ తీసేసింది. ఒక కొమ్ములు ఎంత ఉంది, బ్లడ్ కారుతుంది, కడిగేసింది శుభ్రంగా, సోప్ పెట్టి కడిగేసింది. తర్వాత ఏం చేసిందంటే ఎవరినో రమ్మని సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, మనం పిన్నీస్ అంటాం కదా, దాన్ని తెమ్మని, కొత్తది తెమ్మని తెప్పించింది. ఎందుకు తెప్పించిందో అనుకుంటున్నాను, నాకేం తెలుసు. మోకాలు చక్కగా ఒళ్ళో పెట్టింది. ఒళ్ళో పెట్టి ఆ సూదితో, ఆ పిన్నుతో కసా కసా పొడిచేస్తుంది. ఏంటి ఎలా పొడి చేస్తున్నా? నువ్వు తల్లి, ఇప్పుడు తల్లిగా, తల్లి పొడుస్తుంటే నాకు అర్థం కావట్లే. అప్పుడు అంటుంది పొడుస్తూ నాకు వచ్చిన రక్తం కంటే ఎక్కువ రక్తం వస్తుంది. ఇప్పుడు నాకు అయిన గాయం కంటే ఎక్కువ గాయం చేస్తున్నా, నన్ను వదిలేయనంటే, ఒరే బాబు నా మాట వినరా, లోపలికి వెళ్ళిపోయి నీ రయ్యి, అవి నాకు కనబడుతున్నాయిరా, అవి తీయకపోతే నీ కాలు తీసేస్తారా, సెప్టిక్ అయిపోద్ది, నా మాట వినరా బాబు అని ఆ లోపలికి పెట్టి పొడుస్తుంటే అవి వస్తున్నాయి. ఆ రక్తపు మడుగులో కాలంతా రక్తం అయినా వదలట్లే. పొడిచి నేను ఏడుస్తుంటే మా అమ్మ హిట్లర్ లాగా హా అని నవ్వుతుంది. అవునా? ఎందుకు నవ్వుతుంది? ఆమె బాధపడుతుంది కానీ నన్ను వదలట్లే. అర్థమవుతుందా మీకు? ఏమైనా అర్థమవుతుందా? రే నీ మంచి కొరకురా బిడ్డ, నాకు అర్థం కావట్లే. అప్పుడు చిన్నపిల్లోడిని కదా, చెప్తే అప్పుడు అర్థం చేసుకునే అంత వయసు జ్ఞానం నాకు లేదని పొడిచి తీయడం మానేసిందా? లేదు. అర్థమైందా? మేలు కోరి ఆయన గాయం చేస్తాడు. ప్రియమైన దేవుని వల్ల ఆయన చేతుల్లోకి వచ్చినప్పుడు ఈ దోషాలన్నీ తీస్తూ ఉంటాడు, చెక్కుతూ ఉంటాడు, మనకి బాధేస్తూ ఉంటుంది. కానీ ప్రతి శ్రమ మనకు ఓ పాఠాన్ని నేర్పిస్తుంది, మనల్ని మహిమ నుండి అధిక మహిమకు నడిపిస్తుంది, మనల్ని మరింతగా ఆయన రూపంలోనికి మారుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ పాట ఉంటుంది తెలుసా మీకు? యేసువలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం, శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం, ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు, అపవాది జయించే శక్తినిచ్చావు, ప్రతి అరణ్యమునకై, ప్రతి ఎడారికై తండ్రి నీకు స్తోత్రాలు, నీవే జీవజలము, నీవే జీవజలం. అయితే ఈ మట్టినట సారె మీదకి ఎక్కించి తీస్తూ ఉంటే కొమ్మరి పాత్రగా చేస్తూ ఉంటే అది విడిపోయిందంట. అక్కడ ఉంది చూడండి, కొమ్మరి సారె మీదకి ఎక్కించి మట్టితో పాత్ర చేస్తుంటే ఆ పాత్ర ఏమైందంట? ఇట్లా పగిలిపోయిందంట, విడిపోయిందంట. లోపము చేతుల్లో ఉందా, మట్టిలో ఉందా? లోపము చేతుల్లో లేదు, మట్టిలోనే ఉంది. అయితే దాంట్లో ఉన్న దోషాలన్నీ తీసినప్పటికీ ఈ మట్టట కొన్ని లోపం దాచేసుకుందంట. ఏం చేసింది? నువ్వు రక్షింపబడిన రాత్రి యేసుప్రభులాగా అయిపోవమ్మా. ఆయన చేతుల్లోకో రాగానే నువ్వు యేసుప్రభులాగా అయిపోవు. మన జీవితాల్లో దాచబడిన దోషాలు ఉంటాయి. ఏముంటాయి? అవి బయటికి కనబడవు. చూస్తే అంత బాగానే ఉంటాం. దేవునికి తెలుసు, మనకు తెలుసు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలిసే ఉన్నది. నా హృదయంలో ఉన్న ప్రతి తలంపు నీకు తెలిసే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మట్టి ఆ కుమ్మరివాని చేతిలో విడిపోగా చెత్తలో మట్టి అని విసిరేయలేదట. ఎంత మంచి కుమ్మరండి! ఆయనకు కావాలితే మరొక మట్టి ముద్దను తీసుకోవచ్చు, కానీ నేను పాత్రగా పూనుకున్న ఈ మట్టినే చేసి తీరుతానని విడిపోయిన ఆ మట్టిని తీసి, ఏమనుంది వాక్యంలో చూడండి, కొమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచున్న కొమ్మరి జిగటమండితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కొమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ. మన యేసయ్య మనల్ని విసిరేయలేదు చూసారా? వందనాలు చెప్పాలి మనం. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం.
విసిరేసి ఉంటే ఈరోజు నేను ఎక్కడ ఉండేవాడిని కాదు, మీరు అక్కడ ఉండేవాళ్ళు కాదు. అవునా కాదా? ఎప్పుడో విసిరేయాలి మనల్ని, ఎప్పుడో విసిరేయాలి. ఇంకా విసరలేదు నా ప్రభు, నా బంగారు తండ్రి నన్ను విసరలేదు, నిన్ను విసరలేదమ్మా. ఆయన విసిరి వేయినందుకు వందనాలు చెప్పాలి మనం. దావీదు అంటాడు, దేవా నీ చేయి నా మీద భారంగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అమ్మా మీరు వింటున్నారా? దావీదు దాచేశాడు. దాచినప్పుడు దావీదుని విసిరేయాలి దేవుడు. కానీ ఎవరైనానట దోషాన్ని దాస్తేనట వాళ్ళ మీద ఆయన చెయ్యి ఎలా ఉంటుందంట? బరువుగా ఉంటుందంట. అర్థమవుతుందా మీకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన హస్తము మన మీద బరువుగా ఉన్నా పర్లేదు కానీ విసిరేయకూడదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫ్బి మాయర్ అనే ఒక దైవజనుడు, ఆయన గురించి ఎప్పుడైనా మీరు విన్నారో లేదో? ఆయన గొప్ప దైవజనుడు కాకమునుపు ఆయనకి 2 స్నేహితులు ఉండేవారు. ఒక ఆయన పేరు సిటీ స్టడ్, ఇంకొక ఆయన పేరు హడ్సన్ టైలర్. 2 ఫ్రెండ్స్ టాప్. సిటీ స్టడ్ అంటే గొప్ప దైవజనుడు, మామూలు దైవజనుడు కాదు, మిషనరీ. హడ్సన్ టైలర్ మామూలు మిషనరీ కాదు. సో ఎఫ్బి మాయర్ అడిగాడంట, ఒరే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి తిన్నాం, కలిసి స్కూల్కి వెళ్ళాం, నీ జీవితం అంత బాగుంది, నా జీవితం ఎలా ఉంది? నువ్వు ప్రార్థన చేస్తే ప్రభావం ఉంది, నువ్వు మాట్లాడుతుంటే మనుషుల హృదయాలు కదిలింపబడుతున్నాయి, నీలో ఉన్నదేంట్రా నాలో లేనిదేంట్రా అన్నాడంట. అంటే నాలో ఉన్నదేంటో నీలో లేనిదేంటో నేను చెప్తాను, కానీ ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పన్నాడంట. ఏంటి అనంటే, దేవునికి అంతా ఇచ్చావరా అని అన్నాడంట. ఎంత? హ్యావ్ యూ గివెన్ ఎవ్రీథింగ్ టు గాడ్ అన్నాడంట. ఎవరితోటి? ఎఫ్బి మాయర్ తోటి సిటీ స్టడ్. హ్యావ్ యూ గివెన్ ఎవ్రీథింగ్ టు గాడ్ అన్నాడంట. అప్పుడు దాకా చెవులు బాగా పనిచేసిన ఆయన సడన్గా చెవిటోడైపోయి, ఏంటి ఏంటో అంటున్నా నాకు వినిపించట్లేదని టాపిక్ మార్చేశాడంట. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూర్చున్నారు ఎంతమంది, ఒకరి మనసు అలా శ్రీహరికోట వెళ్ళొస్తూ ఉంటుంది. అర్థమైందా? అంటే సరదాగా అంటున్నాను ప్రియులరా. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, చెవి గలవాడు, మా అమ్మమ్మ గారు ఉండేవారు, ఆవిడికి చెవుడు మామూలు చెవుడు కాదు. ఎప్పుడైనా లాక్ చేసుకుందంటే ఆవిడ లోపల, ఆవిడికి దయ జాలి కరుణ కలిగి తలుపు తీయాలంతే. ఇంకా కాలింగ్ బెల్ ఏమీ పనిచేయమన్నమాట ఆవిడికి. అలాంటి ఆవిడికి ఏదైనా వినాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వినిపించేది. ఏమన్నా అర్థమైందా మీకు? ఆవిడ వినకూడదు అనుకున్నది ఎంత గట్టిగా అరిసి చెప్పినా, ఏంటో కొనుక్కుంటున్నారు నాకేం వినబడట్లేదు అనేది. ప్రియులరా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం చాలా శ్రద్ధగా వినాలి ప్రియులరా. అయితే ఈ ఎఫ్బి మాయర్ వినబడినట్టు మాట దాటవేస్తే రాత్రి వెళ్ళి పడుకున్నాడంట. ఓ స్వరం వినబడుతుందంట, ఒక స్వరం ఏమనంటే, దేవునికి అంతా ఇచ్చావా, దేవునికి అంతా ఇచ్చావా, దేవునికి అంతా. అయ్యి బాబోయ్, ఈ స్వరం నేను తట్టుకోలేకపోతున్నానని లేచాడు. లేచి మంచం పక్కన మోకాలు లేచాడు. వాళ్ళ ఇంటి తాళపు చెవులు ఉన్నాయంట గుర్తు. ఆ తాళపు చెవులు గుర్తు తీసుకున్నాడు. దాంట్లో ఇన్ని తాళం చెవులు ఉన్నాయి. అవన్నీ దోశల్లో ఇలా పెట్టుకుని, ప్రభా ఈ తాళపు చెవులు గుర్తులు అన్ని తాళపు చెవులు ఉన్నట్లుగా నా జీవితం అంతా నీకు ఇచ్చేస్తున్నాను ప్రభా అన్నాడంట. మా స్నేహితుడు వాడు ఉండేవాడు, పీజీ చదువుతున్నప్పుడు, ఎవరిని చూసినా నువ్వు నా హార్ట్ రానేవాడు. నేను ఒకసారి పక్క పిలిచాడు, కానీ అసలు ఎన్ని హార్ట్లు ఉన్నాయిరా నీకు అన్నాను. అని అంటే నాకు 7 ఉన్నాయిరా అని చెప్పాడు, పెద్ద లిస్టు. ఉరికినే కబుర్లు లేండి, 7 హార్ట్లు ఎవడుకుంటాయి. అయితే ఈయన నా హృదయం అంతా నీకు ఇచ్చేస్తున్నాను నేను తాళపు చెవులు ఎట్లా పట్టుకుని ఇస్తుంటే, ఆ రోజు యేసు ప్రభు నిజంగా గదిలోకి వచ్చాడట. వచ్చి ఇవి అన్నాడంట. ఈయనకి ఒకసారి స్టన్ అయిపోయాడు. వస్తాడనుకోలేదో ఏమో మరి. ఆ తాళపు చెవులు ఇలా భయపడుతూ ఆయన చేతిలో పెట్టాడు. నువ్వు నేనైతే ఇన్ని తాళపు చెవులు ఉన్నాయని జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాం. ఏసయ్య ఆ టైప్ కాదు. ఏసయ్య మొత్తం ఇస్తేనే కానీ తీసుకోడు. ఆ టైప్ ఆయన ఇస్తే సగం సగం ఏబే. ఎందుకంటే ఆయన తన సమస్తాన్ని మన కొరకు ఇచ్చాడు. ఆయన ఎందుకు సగం తీసుకుంటాడు? అర్థమవుతుందా? అయితే ఈయన తాళపు చెవులు ఆయన చేతిలో పెడితే 2 సార్లు ఇలా ఎగరేసి పట్టుకున్నాడట. ఎవరు? యేసుప్రభు. పట్టుకుని అన్నీ ఉన్నాయి దీంట్లో, ఆయన లెక్కటం అవసరంలే, పట్టుకుంటే తెలిసిపోద్ది. ఆయన ఇలా 2 సార్లు ఎగరేసి ఇలా పట్టుకుని, దీంట్లో అన్నీ ఉన్నాయా అన్నాడంట. ఈయన అన్నాడంట, ఉన్నాయి ప్రభా అన్నాడంట. మంటైపోయా.
మళ్ళీ రెండోసారి ఎగరేసి ఇట్లా దీంట్లో అన్నీ ఉన్నాయా అన్నాడంట. నే ప్రభువా అన్నాడంట. మూడోసారి ఎగరేసి ఇలా పట్టుకుని దీంట్లో అన్నీ ఉన్నాయా అన్నాడంట. నే ప్రభువా. ముఖం మీద ఇసిరేసి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏడిశాడంటమ్మా ఆయన, ప్రభా ఈ రాత్రి నువ్వు వెళ్ళిపోతే నా బతుకుని బాగు చేసేవాడు ఇంకా ప్రపంచంలో ఎవరు లేరు. ప్రభా ఒక్కటి దాశాను నీ దగ్గర, ఆ ఒక్కటి కూడా ఈ రాత్రి నీకు ఇచ్చేస్తున్నా. అమ్మా యూనో ప్రభుకి ఆదివారపు జీవితమే కాదు, సోమవారం నుంచి శనివారం ఉద్యోగ జీవితం, కుటుంబ జీవితం, ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్, ఏమి మొత్తం కావాలి. ఎంత? మొత్తం కావాలి. నీవు మెలకువై రాత్రి పడుకునేదాకా కావాలి ఆయనకి. ఈ 2 గంటలు కాదు ఆయనకి ఇవ్వడం. ఇప్పుడు ఈ గంట వాక్యం వినేస్తే మీరేమీ అర్థమైందా? మీరు ప్రతిరోజు వాక్యం చదవాలి. నేను వచ్చింది ఎందుకోనంటే మీరు మొత్తం ఆయనకి లొంగిపోయేటట్లుగా ప్రోత్సహించడానికి వచ్చాను. ఈ 2 గంటలు లేకపోతే ఈ గంట వాక్యంతో మీకు ఒరిగేది లేదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీరు మొత్తం లొంగిపోవడంలోనే మీకు గొప్ప సంపూర్ణమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనకి ఎందుకు మనం లొంగిపోవాలంటే ఆయన మన ప్రభు. ఇందాక పాటలు పాడుతుంటే నేను గమనించింది ఏంటంటే ప్రతి పాటలో ప్రభు, ప్రతి పాటలో ప్రియులరా, దేవుని వాక్యంలో ద ఫౌండేషనల్ ట్రూత్ ఇన్ ద బైబుల్, ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఈజ్ జీసస్ ఈజ్ లార్డ్, క్రిస్టోస్ కూరియోస్. ఆ రోజుల్లో అనేవాళ్ళు క్రీస్తు ప్రభు. ప్రభు ఇంటి పేరు కాదు, ప్రభు ఆయనకి ఇవ్వబడిన టైటిల్ ఎడోనాయ్. అది దాని అర్థం. ఎడోన్ అంటే అర్థం ఏంటంటే ఓనర్. ఏం చెప్పండి? ఓనర్. సో దేవుడు ఏమంటున్నాడంటే ఆయన చేతుల్లోకి రావడం అంటే అర్థం ఏంటంటే నేను నీ ఓనర్ అయిపోవాలి. ఏమవ్వాలి? నేను నీ ఓనర్ అయిపోవాలి. సో యూ షుడ్ మేక్ మీ యువర్ ఓనర్. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నమాట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ రోమపత్రిక 14వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు ఒకసారి చదివితే ఆయన ఆ పౌలు గారు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఒకసారి చూద్దామా? రోమ 14:7 నుంచి. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. అదేంటి ఎలా చెప్తుంది? మన కోసమే కదండి మనం బతికేది. అది లోకస్తులు. కానీ మన కోసం మనము ఎందుకు బతకము? ఎందుకంటే మనం మన వల్ల బ్రతకడం లేదు కనుక. నీవు నీ వల్ల బ్రతుకుతున్నావా? నీవు నీ వల్ల బ్రతకనప్పుడు నీ కోసం ఎందుకు బతుకుతావు? మనలో ఎవడును మన కోసమే బ్రతకడు. ఎవడును తన కోసమే చనిపోడు. ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. ప్రభువు కోసమే, యేసు కోసమే అనొచ్చు ఇక్కడ. కానీ ప్రభు అని కావలసిగా అన్నాడు. ప్రభువు కోసమే బ్రతుకుతున్నాం. చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాం. ప్రభువు కోసమే. అది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటంటే చచ్చికి రావడం కాదు, ప్రభు చేతుల్లోకి రావడం. క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటంటే ఆయన నీ ఓనర్ అయిపోవడం. క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటంటే ఓ పాట 2 పాటలు పాడడం కాదు. క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటంటే హీ షుడ్ బికమ్ యువర్ లార్డ్. నా దేవా, నా ప్రభు అన్నాడు తోమా. చేతుల్లో ఏలు పెట్టి చూసి ఏమన్నాడు? నా దేవా, నా ప్రభువా అన్నాడు. సౌలు దమస్కు మార్గాన్ని యేసుక్రీస్తు కనిపించినప్పుడు ప్రభువా నీవెవరు అని అంటే నీవు హింసించుచున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా 747 సార్లు ఉంది ఏమని? ప్రభు అని. యేసు ఎవరు? ప్రభువు. యేసు ప్రభువు. ఆయనకి లొంగిపోవాలి మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అక్కడ వాక్యంలో ఉంది చూడండి, కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అసలు ఆయన చనిపోయి మరలా బ్రతికింది ఎందుకు? నీ ప్రభు అయినట్లుగా నువ్వు ఆయనకి లొంగిపోవాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇశ్రాయేలీలు ఏమన్నారంటే మేము రాము నీ చేతుల్లోకి అన్నారు. అప్పుడు ఇర్మియా తోటి దేవుడు అంటాడు, ఇర్మియా, నేను ఆశీర్వదిస్తానని చెప్పాను వాళ్ళని, వారు నా చేతుల్లోనికి రానందున వారు శాపానికి, ఎవరైనా శపిస్తాను అని చెప్పాక వాళ్ళు నీ చేతుల్లోకి వస్తే వాళ్ళని ఆశీర్వదిస్తాను. ఇర్మియా ఏంటట, నినివే పట్టణస్థుల్ని ఆయన ఏమన్నాడు, ఉగ్రత వారిని కాల్చివేస్తుందనంటే వాళ్ళు ఆయన చేతుల్లోకి వచ్చారు. ప్రియులరా, నేను ఎవరినైనా ఆశీర్వదిస్తానని చెప్పి వారు నా చేతుల్లోకి రాకపోతే వారు శాపానికి గురవుతారు. ఎవరైనా శపిస్తానని చెప్పి వారు నా చేతుల్లోకి వస్తే వారు ఆశీర్వాదానికి. ఆ తర్వాత వచనాల్లో ఉంది, మీరు 18వ అధ్యాయం చదివితే ఆ మాటలు ఇవన్నీ చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారంటే, నువ్వు చెప్తావు, వారు అంటారు మేము మీరు రానొల్లనైతిరి అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు 19వ అధ్యాయంలో, యెహోవా నా మొరను ఆలకించుము. 19వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నువ్వు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజను కొని జనుల పెద్దల్లో కొందరిని, యాజకుల పెద్దల్లో కొందరిని పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న అక్కడ తీసుకెళ్ళు, లోయలోనికి తీసుకుపో. నేను నీతో చెప్పబో మాటలు అక్కడ వాళ్ళతో చెప్పు. పేజీ తిప్పండి, అక్కడ 10వ వచనములు ఇలా ఆ లోయ దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి, నువ్వు కొన్న కూజాను ఏం చేయి, పగలగొట్టు. వారితో ఎలాగనవలను, సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయని అసఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. చాలండి, ఏమన్నాడు ప్రియుడా? కూజ ఎందుకు? ఆ మట్టి మెత్తగా ఉన్నప్పుడే విడిపోతే మరలా పాత్రగా చేయబడి, కానీ కూజ ఎండిపోయింది అంటే టైం అయిపోయింది. ఆ మట్టి ఎండిపోయింది. ఇప్పుడు దానిని బదలగొట్టమన్నాడు. మీరు చెప్పండి, చిన్నప్పుడు అల్యూమినియం ఇత్తడి బకెట్లకి మాటలు వేస్తామని వచ్చేవాళ్ళు, పాత వాళ్ళకి తెలిసేమో, కన్నాలు పడితే, అవునా కదా? నా చిన్నతనంలో వచ్చేవారు. ఇప్పుడు బకెట్ కన్నాలు పడితే కొత్త బకెట్. ఇంకా కుండకి, అంటే మట్టి కుండకి కన్నం పడితే మాటలేస్తాడా ఎవడైనా? దేవుడు ఏమంటున్నాడంటే, మరలా బాగు చేయని అసఖ్యమైన పాత్ర, టైం అయిపోయింది, ఇంకా అది బాగు చేయడానికి అవకాశమే, డెడ్ లైన్ దాటకూడదు. మనం ఆయన తన చేతుల్లోనికి రమ్మంటాడు, లొంగిపోమంటాడు. ఆయన మనకి టైం ఇస్తాడు, అవకాశాలు ఇస్తాడు. ఎన్నో వాక్యాలు వింటారు, మీటింగులకు వస్తారు, ఆదివారాలు, ఎన్ని అవకాశాలు ఇస్తాడో ఆయన చేతుల్లో లొంగిపోవడానికి. అయినా కొంతమంది ఇస్కరియోతు యోధా లాంటి వాళ్ళు 3.5 సంవత్సరాలు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఆ రోజు ఆఖరి రోజు రాత్రి కూడా దేవుడు అవకాశము, యోధా పోరా అని అనలే, యేసయ్య అని అనలే. ఆ రాత్రి కూడా రొట్టెని తీసుకుని ఉండిపోయే అవకాశము ఉంది. కానీ యోధా ప్రతి అవకాశాన్ని ఏం చేశాడు? తొక్కేశాడు. మీకేమన్నా అర్థమవుతుందా? ప్రియ సహోదరి, ఈ రోజుల్లో కొంతమంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, ఇలా వాక్యాలు చెప్తానే ఉంటారు, మనం వింటానే ఉంటాం, ఏదో రోజు మనం అప్పగించుకోవచ్చులే, లొంగిపోవచ్చులే, మొత్తం లొంగిపోవడంలే, అప్పుడు ఒకరోజు మనం మొత్తము లొంగిపోదాంలే అనుకుంటున్నారు. అట్లా కాదు. ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడో మనకి. ఓ రోజు ఓ తల్లి చాలా భక్తిపరురాలు, చాలా ప్రార్థన పరురాలు, అమెరికాలో వాళ్ళ అమ్మాయి తాగేసి వచ్చిందంట ఇంటికి, కారు వేసుకుని. కారు నిండా తాగేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ తల్లి ఏడుస్తున్నదట, నీకోసం ఎన్ని ప్రార్థనలు చేస్తున్నానే,
నిన్ను ఇలా పెంచలేదు, నిన్ను ఇలా చూడాలని నేను అనుకోవడం లేదు, నా గుండె తరుక్కుపోతుంది తల్లి. నీ కార్లు ఈ తాగుబోతుల కంటే ఏసై ఉంటే బాగుంటుంది, నీ బ్రతుకు మారుతుందే అన్నదంట అమ్మ తట్టుకోలేక. అమ్మ అన్నదంట, కారులో ఖాళీ లేదు కానీ డిక్కీలో కూర్చుంటాడేమో అడుగు నీ ఏసై అన్నదంట. ఎంత గర్వం అండి మనుషులకి. ఏమి జాలి కలిగిన ఆయన, కనికరం కలిగిన ఆయన, నరులారా నా యొద్దకు రండి, నా చేతుల్లోకి రండి. భారంగా ఉందా, బాధగా ఉన్నదా నాయన? మనం చేసిన తప్పుకి మనం బాధపడుతుంటే కూడా మన మీద జాలి చూపించి నా యొద్దకు రండి, మీ భారాన్ని నేను తీస్తానంటే ఒక్కొక్కడికి వెటకారాలు, ఒక్కొక్కడికి వ్యంగ్యాలు, ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నా పాపముల కొరకు ఆయన ఎవడు చనిపోమన్నాడు, నా శిక్ష ఆయన ఎవడు అనుభవించమన్నాడు. ఒకడు ఉంటాడు యూట్యూబ్లో, ఆడంటాడు నేను కడుపుకి బిర్యానీ తింటే నీ కడుపు నిండుతుందేట్రా అంటాడు ఆడు. నేను మంచినీళ్ళు తాగితే నీ దాహం తీరుతుందా? మరి ఎవడ పాపాలు ఆడు కడుక్కోవాలి. నా పాపములకు ఆయన శిక్ష పడితే నా పాపం వెళ్ళిపోతుందిరా అని అంటే అప్పుడు పక్కనున్న ఎలా అంటారు తలకాయలు పిల్లలు, నిజమేనండి గురువుగారు, ఎవడ పాపం ఆడే కడుక్కోవాలి కదండి అని. అప్పుడు నాకు అనాలనిపిస్తుంది, ఎవడు క్రికెట్ ఆడుకోవాలిగా, సచిన్ టెండూల్కర్ ఎందుకు ఆడుతున్నాడు మన అందరి బదులు? అవునా కాదా? అవునా? 140 కోట్ల మంది బ్యాట్ పట్టుకుని వెళ్ళాలి పాకిస్తాన్తో క్రికెట్ ఆడడానికి రేపొద్దున్న. మనందరి బదులు 11 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని క్రికెట్ ఆడమని అందుకే వాళ్ళ షర్ట్ మీద ఇండియా అని ఉంటుంది, వెనకాల ఉంటుంది వాళ్ళ పేరు. ముందు వారి దేశానికి ప్రతినిధులు, దేశం తరఫున ఆడుతున్నారు. అందుకే కప్పు నెగ్గితే సచిన్ టెండూల్కర్ నెగ్గాడు అనరు, ఇండియా నెగ్గింది అంటారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు మన బదులు మన పక్షాన వెల చెల్లించడానికి వస్తే వ్యంగ్యాలు, రమ్మంటే వెటకారాలు. ఆ అమ్మాయి అలా అని వెళ్ళిందో లేదో యాక్సిడెంట్ అయ్యి నుజ్జు అయిపోయింది. నుజ్జు కారు ముక్కలు అయిపోయింది, శరీర అవయవాలు ఎగిరిపడ్డాయి. డిక్కీలో ఉన్న కోడిగుడ్లకి బేట పడలేదంట. ఈ అమ్మాయి ఏమంది, కారులో ఖాళీ లేదు కానీ డిక్కీలో. అందరూ ఆశ్చర్యపోయారంట. సోదరి, యేసుక్రీస్తు ప్రభు మనల్ని రమ్మన్నప్పుడు ఆయన చేతుల్లోనికి పూర్తిగా రావాలి, లొంగిపోవాలి. లొంగిపోవడం అంటే ఏంటి అంటే యేసుని నీ ప్రభువుగా. చాలామంది ఈ మధ్యలో నీ రక్షకునిగా, అలా బైబిల్లో లేదు. ఆయన్ని రక్షకుడని ఒప్పుకోవద్దని కాదు దాని అర్థం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ జీవితం మీద అధికారిగా ఒప్పుకోవాలి. ఆయన ప్రెసిడెంట్గా ఉండాలి, రెసిడెంట్గా కాదు. నీలో ఉన్న ఆయన నీకు ద లార్డ్ షుడ్ బి యువర్ లీడర్. ప్రియ సహోదర సహోదరి, ఆయన ఎందుకు మనకి ప్రభు అంటే ఆయన మన కొరకు మరణించి మనకు ప్రభు అయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన నిన్ను కొనేశాడు. దేవుని వాక్యం చెప్తుంది ఆ మాట. ఏమనంటే వెండి బంగారముల చేత కాదు కానీ అమూల్యమైన యేసుక్రీస్తు రక్తం చేత మీరు. కొరింథీ పత్రికలు ఏమందంటే మీరు మీ సొత్తు కాదు, మిమ్మల్ని ఆయన. కాబట్టి మీరు ఓనర్స్ కాదు, మిమ్మల్ని ఆయన కొనేశాడు. మిమ్మల్ని ఆయన కొనేశాక మీకు ఓనర్ ఎవరవుతారు? కాబట్టి మనం ఆయనను ప్రభువుగా చేయలే, ఆయన్ని ప్రభువుగా చేసింది. అపోస్తుల కార్యాలు చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 2వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు చదవండి. అదే అమ్మా 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, మీరు తృణీకరించిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మనము కాదు ఆయన్ని ప్రభు చేసింది, ఆయన్ని ప్రభుగా చేసింది ఎవరు? తండ్రే ఆయనను ప్రభుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హీ ఈస్ ద ఓనర్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్. ఈ సర్వ సృష్టికి ఓనర్ ఆయనే. దేవునికి స్తోత్రం. అలాగనే నీకు నాకు కూడా ఆయనే ఓనర్. ఈజ్ హీ యువర్ లార్డ్? ఆయన నీ ప్రభువేనా? ఆయనకి నువ్వు లొంగిపోయావా? ఆయనకి నీ సమస్తాన్ని ఇచ్చావా? ఆయన చేతుల్లోకి పూర్తిగా వచ్చావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చేతుల్లో కొంచెం ఆయన చేతుల్లో కొంచెం పెట్టేది క్రైస్తవ జీవితము
అందుకే క్రైస్తవ జీవితం నచ్చదు బయట వాళ్ళకి. ఎందుకు నచ్చదంటే వాళ్ళ దేవుళ్ళు ఎవరు ఇలాగ అడగరు. వాళ్ళ దేవుళ్ళు ఏమంటారంటే పండగ వచ్చినప్పుడు వచ్చి ఓ దండం పెట్టిపో. కానీ ఈ ప్రభు ఏమంటాడంటే ప్రతి సెకను నాకు దండం పెట్టాలంటాడు. ప్రతి సెకను నన్ను నీ ప్రభువుగా ఒప్పుకోవాలంటాడు. ఆఫీసులో ఒప్పుకోవాలంటాడు, బయట ఒప్పుకోవాలంటాడు, రోడ్డు మీద ఒప్పుకోవాలంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. మీ నోటికి ఆయనేనా ప్రభు? మీ నోటికి ఆయన ప్రభువా? అప్పుడు మీ నోరు ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మరి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చా? ఇఫ్ హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ యువర్ మౌత్ ఆర్ యువర్ టంగ్, ఈజ్ హీ ద లార్డ్ ఆఫ్ యువర్ టంగ్? ఆయన. అందుకే ప్రియులరా, క్రైస్తవులు బూతులు మాట్లాడరు, ఇష్టం వచ్చినట్లు వంటి సరసోక్తులు మాట్లాడరు, చెత్త చెదారము. బికాజ్ హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ యువర్ మౌత్, హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్, హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ యువర్ టైం. నీ సమయానికి ఆయనేనా ప్రభు? నీ సమయానికి ఆయన ప్రభువా? నువ్వు ప్రభువా? ఆయన ప్రభు అయితే నీ సమయం ఎలా ఖర్చు చేయాలన్నది ఎవరి చేతుల్లో ఉంటుంది? ఆయన చేతుల్లో ఉంటుంది. కానీ మన సమయానికి మనమే ప్రభు అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటాం. నా జీవితం నా ఇష్టం అండి అంటాడు ఒక్కొక్కడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది ఆయన మన సమయానికి, మన సాక్ష్యానికి, మన నోటికి, మన జీవితానికి, చెప్పాలంటే మనము కలిగి ఉన్న సమస్తానికి, మనము చేయు సమస్తానికి ఓనర్గా ఉండాలి. మనకి ఇల్లు ఉంది, అది మంద కాదు ఆయనది. మనకి నోరు ఉంది, నోరు మంద కాదు ఆయనది. మన చెవులు మనీ కాదు ఆయన, మన చేతులు, మన కాళ్ళు, మన సమస్తము. అందుకే ఆయన అంటాడు, మీరు మీ సొత్తు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహము దేవుని ఆలయము గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. పౌలు ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటాడు అనంటే, ఒకప్పుడు పాపానికి అప్పగించుకున్నారు ఈ అవయవాల్ని, దుర్నీతికి సాధనములుగా వాడారు. ఆ సాతానుగాడు ఏం చెప్తే అది చేశారు. ఆ పాప శరీరము ఏ కోరికలు కోరితే ఆ కోరికలన్నీ ఈ దేహము తీర్చుకుంది. ఎప్పుడైతే నీతికి సాధనములుగా మీ అవయవాల్ని అప్పగించుకోనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చర్చిలోనే కాదమ్మా, చర్చ్ బయట కూడా ఆయనే ప్రభు నీకు. హల్లెలూయా. ఎవ్రీ గ్రౌండ్ ఈజ్ ఎ హోలీ గ్రౌండ్, ఎవ్రీ ప్లేస్ ఈజ్ ఎ హోలీ ప్లేస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది చర్చిలో మాట్లాడు బూతులు కానీ బయట మాట్లాడతారు. కొంతమంది చర్చిలో తాగరు సిగరెట్ కానీ బయట తాగుతారు. కొంతమంది మహానుభావులు ఉంటారులేండి, వాళ్ళు అంటారు మేము క్రైస్తవులం అంటారు. ఏ విధముగా నువ్వు క్రైస్తవుడివి? ఆయనకి లొంగవా? ప్రియులరా, నేను యేసు ప్రభు పాపముల కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడని నమ్ముతున్నాను, పరలోకానికి ఆరోహణమయ్యాడని నమ్ముతున్నాను, అందుకే నేను క్రైస్తవుణ్ణి అని అంటాడు. దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయి. కానీ దయ్యాలు ఆయన అధికారానికి లోబడు. దయ్యాలకి తెలుసు యేసు ప్రభు దేవుని కుమారుడని, దయ్యాలకి తెలుసు పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడని. దయ్యాలు నోస్ ఎవ్రీథింగ్. ఇట్ ఈజ్ నాట్ హెడ్ రెస్పాన్స్, ఇట్ ఈజ్ ద రెస్పాన్స్ ఆఫ్ హార్ట్. క్రైస్తవ జీవితం అంటే ఇంటలెక్చువల్ రెస్పాన్స్ కాదు, నీ జ్ఞానమునకు ఆయన అర్థం కావడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితమునకు ఆయన ప్రభు అవ్వాలి. హల్లెలూయా. తలకాయలు కాదు, హృదయాలు ఆయనకు అప్పగింపబడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, హీఈస్ హీ యువర్ లార్డ్. ఆయన నీ ప్రభువేనా? ఆయనకి లొంగిపోయావా? ఆయనకి లొంగిపోతే నీ జీవితము ఇలాగున ఆయన రూపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో నీ కొరకు చనిపోయి నిన్ను విమోచించి నీకు ప్రభు అయ్యాడు. నీవు నీ సొత్తు కాదు, నీ విలువ పెట్టి కొనబడినవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు స్వాధీనపరచుకోవడానికి, నిన్ను నన్ను స్వాధీనపరచుకోవడానికే సిలువలో చనిపోయాడు. హల్లెలూయా. మనము మరణము గుప్పెట్లో ఉండే, మరణం మనల్ని లేలేదు, పాపం మనల్ని లేలేదు, అవి మనకు ఓనర్లాగా చలామణి చేసినాయి. ఒకసారి ఒక తోలు బొమ్మలాట ఆడిచ్చింది. ఆ పాపం ఎలా ఆడమంటే అలాగ ఆడం, సాతాండి ఎలా ఆడమంటే అలాగనా ఆడం. కానీ ఇప్పుడు అయితే ప్రభు మనల్ని స్వాధీనపరచుకున్నాడు. మీరు వాచ్ కొనుక్కున్నారు, ఏం చేస్తారు? చేతికి పెట్టుకుంటారు, అవునా కదా? వాచ్ కొన్నాను అందరికీ అలా చూపిస్తారు, వాచ్ చేసి పోదా. మీరు చెప్పులు కొన్నారు, చెప్పులు కొన్నానని ఇలా చూపిస్తారా? ఏం చేస్తారు?
వేసుకుంటే కొత్తగా కొన్నావా అంటారు. మీరు చొక్కా కొన్నారు, ఏం చేస్తారు? చొక్కా కొన్నానని ఎలా చూపిస్తారా? లేదు, వేసుకుంటే అర్థమైపోతుంది కొత్త చొక్కా కొనుక్కున్నాడు అని. మరి ఇల్లు కొన్నారు, ఇల్లు కూడా వేసుకుంటారా? ఇల్లు ఏం చేస్తారు? క్రొత్తగా ఇల్లు కొన్నారు, ఏం చేస్తారు? లోపలికి వెళ్ళి స్వాధీన యేసు ప్రభు నిన్ను కొన్నాడు. యేసు ప్రభు నన్ను కొన్నాడు. మరి ఏం చేశాడు? వాచి అయితే చేతికి పెట్టుకునేవాడు, చెప్పులు అయితే కాలుకి వేసుకునేవాడు, చొక్కా అయితే తొడుక్కునేవాడు. కానీ మనం మనుషులం కనుక మనలోనికి వచ్చేసి స్వాధీనపరుచుకున్నాడు మనల్ని. హల్లెలూయా. అందుకే మీరు మీ సొత్తు మీ పరిశుద్ధాత్మకు. అంటే మనం ఏమయ్యాం? ఇప్పుడు ఆయన స్వాధీనంలోనికి వెళ్ళాం. ఇప్పుడు న్యూ మేనేజ్మెంట్ మనల్ని మేనేజ్ చేస్తుంది, నూతన కార్యవర్గం. ఇంతకుముందు వరకు వేరే కార్యవర్గం మనల్ని నడిపించింది. ఇప్పుడు ఆయన మనల్ని కొనేసి ఏం చేశాడంటే, కొనేసి వదిలేలే, కొనేసి ఆయన ఆత్మతో నింపాడు. హల్లెలూయా. ఆయన కొన్నాడు, ఆయన కొనేసి మనలోనికి ఆయన వచ్చేసాడు. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుందంటే, క్రీస్తు ఆత్మ మీలో లేని ఎడలా వాడు ఆయనవాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయనవాడు. ఆయన కొన్నాడు అని అంటే ఖచ్చితంగా దేవుని ఆత్మతో, తన ఆత్మతో నింపుతాడు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. కాబట్టి శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడా. కాబట్టి ప్రియులరా, ఎవరు దేవుని మాట వినలేరు అనంటే, ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉండదో వారు శరీరానుసారులు. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నమాట? నా మాటలు ముగిస్తూ ఓ మాట చెప్తాను, వినండి జాగ్రత్తగా. దేవుడు మనల్ని కొని మనల్ని స్వాధీనపరుచుకుంటున్నాడు. అది క్రైస్తవ జీవితం. అన్ని విషయాల్లోనూ ఆయన చెప్పినట్టు వింటావు. దేవుని ఆత్మ నీలో ఉండి నీతోటి మాట్లాడుతూ ఉంటుంది, నిన్ను నడిపిస్తూ ఉంటుంది. లంచం వద్దు, తీసుకోవద్దు, పలానా వద్దు, చూడవద్దా, పలానా వాళ్ళని హట్ చేస్తావు, వెళ్ళి సారీ చెప్పు. ఓ రోజు నేను రెస్టారెంట్కి వెళ్ళాను. రెస్టారెంట్కి వెళ్తే వడ్డిస్తారు కదండి, ఆ వడ్డించే వెయిట్రెస్ ఒక అమ్మాయి వచ్చి వడ్డిచ్చింది. వడ్డిస్తుంటే చాలా ఆర్డర్ చేశారు ఈ కుర్రోళ్ళు, యవనస్తులు, నాతో పాటు వచ్చిన వాళ్ళు. అవన్నీ నా దగ్గర తీసుకొచ్చింది. నన్ను అడుగుతుంది, ఏం చేయమంటారు దీన్ని? నేను అన్నాను, నేనేం చేస్తానో అందరికి వడ్డించాను. అంటే కొంచెం వ్యంగ్యంగా, కొంచెం ఏదో కోపంగా అన్నట్టుగా, నేను అంత మంచోడిలాగా ఏం అనలేదు, అర్థమైందా? కొంచెం కఠినంగానే ఏదో హట్ చేసేటట్లుగా అన్నాను. అమ్మాయి మిగిలిన వాళ్ళకి వడ్డిచ్చింది, వెళ్ళిపోయింది. రెస్టారెంట్లో తినేసాం, వచ్చేసాం. ఇంకా నన్ను ఆయన వాయించేస్తున్నాడు పట్టుకుని. ఎవరైనా వెళ్ళి సారీ చెప్పంటున్నాడు, వెళ్ళి సారీ చెప్పంటుంటే ఆ అమ్మాయి మరి అలా చేసింది, అందుకే నేను అలా అన్నాను అని కవర్ మామూలుగా ఏం కదా మనం కవరింగ్లు. సో కవర్ చేస్తుంటే నేను కవర్ చేస్తుంటే ఇప్పేస్తున్నాడు. నా దోషమును కప్పుకొనక ఒప్పుకొందుననుకొంటిని అని దావీదు అంటున్నాడు. అన్నాడా లేదా? అతిక్రమను దాచిపెట్టువాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేం చేస్తాడంటే, దేవునికి స్వాధీన ఎలా అనంటే నీ ప్రతి తప్పుని ఒప్పింపజేస్తాడు నీతోటే. ఆమేన్. ఆయనకి లొంగిపోతూ ఉంటావు ప్రతి విషయంలోనూ, అవునా కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత సారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని ఎత్తుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ సారీ అమ్మ, పలానా టైంలో నీతో కఠినంగా మాట్లాడినంటే ఆ అమ్మాయి అంటది, అసలు మీరు ఎవరో నాకు గుర్తులేదు సార్, భలే వాళ్ళు సార్, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్ అని అవుతుంది. నీ గుర్తుండదమ్మా, నాకు ఒక ఆయన ఉన్నాడు గుర్తు చేసే ఆయన. నీ ముఖం మర్చిపోలేను తల్లి, ఆ అమ్మాయి ముఖం మర్చిపోలేదు నేను. సారీ చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ముఖం ఎలా ఉందో గుర్తులేదు నాకు. మీకు అర్థమవుతుందా? దేవుని చేతుల్లోనికి రావడం అంటే ఆదివారం చర్చికి రావడం కాదు, ప్రతి విషయంలో ఆయనకి లొంగిపోవడము.
క్రైస్తవ జీవితం అంటే ప్రతిరోజు, ప్రతి సమయము, ప్రతి విషయం నువ్వు కలిగి ఉన్నదంతటికి, నువ్వు చేసే ప్రతి దానికి ఆయనే ఓనర్. ఆయనేం చెప్తే అది నువ్వు చెయ్యడమే క్రైస్తవ. అబం శుభం తెలియని నన్ను పెళ్లి రోజు ఏం చేశారంటే ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేసారు. ఏమి అన్నారు ఆ రోజు, ఎరా అబ్బాయి ఈమె నీ భార్యనిగా స్వీకరిస్తున్నావా అన్నాడు. నాకు తెలియక అంత ఉంటుందని పుసుక్కన అంగీకరిస్తున్నాను అన్నాను. అంటే నాకేం తెలుసు అంత ఉంటుందని వెనకాల. ఆ అమ్మాయిని కూడా పాపం పిచ్చి తల్లి, నీ భర్తనిగా అంగీకరిస్తున్నావు అమ్మా అని అంటే, అంగీకరించేస్తున్నాను అన్నది ఆ అమ్మ కూడా. అని అంటే నాకు తర్వాత అర్థమైంది. దాని అర్థం ఏంటనంటే, నా ఆస్తి అంతా ఆవిడదే, నా బాడీ అంతా ఆవిడదే, నేను ఎక్కడికి వెళ్ళాలో ఆవిడే డిసైడ్ చేయొచ్చు. అయ్యి బాబు ఎంత ఉందా అంగీకరించడంలో, నాకు తెలియక అంగీకరించేస్తున్నాను అన్నాను నేను. అర్థమైందా? ఆ రోజు నుంచి నా సమస్తానికి ఓనర్ ఆమె అయిపోయింది. అంతేనా? ఆమె సమస్తానికి ఓనర్ నేను అయిపోయాను. మీకేమన్నా అర్థమవుతుందా? ఆమె కన్న పిల్లలు, ఆమె శరీరం, ఆమె సంపాదించే సంపాదన అంతా నాదే, నా ఆస్తి అంతా ఆవిడదే. ఆమె మొత్తం నాది, నేను మొత్తం. అందుకే క్రైస్తవ జీవితాన్ని యేసుక్రీస్తుతో వివాహంగా చెప్పబడ్డది. అది వైవాహిక అనురాగంగా పోల్చబడింది వాక్యంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యందు నిలిచి ఉండండి. తీగ ఎలాగైతే ద్రాక్షవల్లో నిలిచి ఉంటుందో అలాగునా నాకు వేరుగా మీరేమీ. చాలాసార్లు క్రైస్తవులు ఓడిపోవడానికి కారణం ఇదే, ఆయనకి లొంగకపోవడమే. ఆయన చేతుల్లోకి పూర్తిగా మళ్ళా పైపెచ్చి ఎవరి మీద కంప్లైంట్ చేస్తారు వీళ్ళు? నేను చర్చికి వెళ్తున్నాను, నాకేంటి దేవుడు ఏమీ చెయ్యడు అంటారు. చర్చికి వెళ్తున్నాడంట, అందుకు దేవుడేమో అన్నీ. ఓసారి ఒక ఆయన అలాగే ఫోన్ చేసి అన్నాడు, పాస్టర్ గారు మీ సన్నిధికి వస్తున్నాను, నా కష్టాలు ఎంత ఎరవేటండి, ఎంత కష్టపడి పనిచేస్తున్నానో, చిల్లు సంచులు వేసినట్లుగా కష్టపడిన కష్టార్జితం అంతా ఏమైపోతుందంట, నేలపాలు అయిపోతుందంట, చిల్లు సంచులు వేసినట్లుగా. నేనన్నాను, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అయ్యా నువ్వు కంగారు పడకు, కోప్పడకు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగునా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు ధన్యుడువు, నీకు దేవుని వాక్యం అంటుంది నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు నిశ్చయముగా అనుభవిస్తావని చెప్తుంది. నేను మాట్లాడుతాను, ఏమనుకోకుండా చెప్పు. ఇలాగే అన్నాను, ఏమన్నా ఉందా దేవుడికి ఇవ్వనిది నీ జీవితంలో అన్నాను. అప్పుడు పాస్టర్ గారు, ఇప్పుడు దాకా మీ దగ్గర దాసాను కానీ ఇంత డైరెక్ట్గా అడిగితే దాయలేకపోతున్నానండి, అప్పుడప్పుడు చొక్కేస్తానండి అంటున్నాడు. అప్పుడప్పుడు చొక్కేస్తాడంట, సంచికంటే చిల్లు పడిందంట మళ్ళా. మరి చిల్లు పడకపోతే ఏం పడుతుంది? అవునా కదా? మన జీవితాల్లో మనం ఆశీర్వాదాన్ని చూడకపోవడానికి, విజయాలు చూడకపోవడానికి, ఆనందము సమాధానం చూడకపోవడానికి ఒకానొక కారణం, ఇదే కారణం అంటలే, ఒకానొక మేజర్ రీజన్ ఏంటనంటే ఆయనకి పూర్తిగా లొంగకపోవడం. వీళ్ళ మాట ఎలా ఉంటుందంటే లోకస్తుల్లా ఉంటుంది. ఏరా మామ అంటాడు వీడు. అర్థమైందా? ఏమి క్రైస్తవ భాష అండి ఇది? క్రైస్తవ నోరు ఎట్లా మాట్లాడచ్చండి అంటే, ప్రియులరా, కొన్ని పదాలే సెలెక్ట్ చేసుకుని మాట్లాడమని కాదు నా ఉద్దేశం. నీ మాట ఆయనకు లొంగి మాట్లాడతావు, నీ నడక ఆయనకు లొంగి నడుస్తావు, నీ వ్యవహారం అంతా ఆయనకి లొంగిపోయి ఉంటుంది. ఆయన నీకు ప్రభు, ఆయన నీకు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లొంగిపోతామా? దేవుని చేతులు పూర్తిగా లొంగిపోతామా? లొంగిపోకుండా ఏం చేస్తాం మనం? ఇంకేమైనా ఉందా చేసేది? వేరే దిక్కు ఎవరైనా ఉన్నారమ్మా? వేరే ఆశ్రయదుర్గం ఉందా? మనకి ఇంకెవరైనా ఉన్నారా? ఆయన చేతుల్లోకి వస్తే అందమైన పాత్రగా, ఘనమైన పాత్రగా, విలువైన పాత్రగా మనల్ని చేస్తానంటున్నాడు. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కండ్లు మూసుకుని
ప్రతి ఒక్కరు ప్రభుతోటి చెప్దాం, యేసయ్యా నా సమస్తానికి, నేను చేసే సమస్తానికి నువ్వు ప్రభువుగా ఉండునట్లుగా నీ అధికారానికి లొంగిపోవడం నాకు నేర్పించు నాయన. అమ్మా, ఆయన నీలో రెసిడెంట్గా ఉండడానికి రాలే, ప్రెసిడెంట్గా ఉండడానికి వచ్చాడు. ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుని నిన్ను ప్రతిరోజు నడిపిస్తూ ఉంటాడు. ఆయన అధికారానికి నువ్వు అప్పగించుకుంటావా? ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. గుండెల మీద చెయ్యేసుకుని నీ హృదయ సింహాసనం మీద ఎవరున్నారో ఒకసారి నీకు నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు ఎవరితోటి చెప్పొద్దు, నీకు నీవే చెప్పుకో, నీకు అర్థమైపోద్ది. ఓ మాట చెప్తున్నాను, నీ హృదయ సింహాసనం మీద ఎవరో ఒకలే ఉంటారు. అయితే యేసే ఉంటాడు, లేకపోతే నువ్వు ఉంటావు. ఇద్దరూ కూర్చోవడానికి కుదరదు. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలి. కుదరదు. నేను చాలాసార్లు ఆయన చెప్పినట్లు చేస్తానండి, కానీ అప్పుడప్పుడు నా ఇష్టానుసారంగా చేస్తానండి అని అంటే యేసే అంటాడు కుదరదు అంటాడు. నీ ఇష్టం నీ యొక్క ప్రతిదీ కూడా ఆయనకి ఇచ్చేయడమే క్రైస్తవ జీవితం. ఆ రోజు దేవుడు అంటాడు అబ్రహాంతో, అబ్రహాము నీకు ఇష్టమైన కుమారుని, నువ్వు ప్రేమించు కుమారుని నాకు ఇచ్చేయి అన్నాడు. అది లొంగిపోవడం అంటే. అప్పుడు అబ్రహాము కొడుకుని పట్టుకుని వెళ్ళినట్లుగా ఈరోజు ఇస్సాకులు ఉన్నారు కొంతమంది జీవితాల్లో. దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నది ఏదైనా ఉందేమో నీ జీవితంలో. అది నీ ఉద్యోగమే అవ్వచ్చు, నీ కుటుంబం అవ్వచ్చు, నీ వ్యాపారం అవ్వచ్చు, నీ ఇల్లు అవ్వచ్చు, నీ ధనం అవ్వచ్చు, నీ సర్టిఫికెట్లు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్, అది నీ శరీరం కూడా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీ జీవితంలో ఉన్నారే ఇస్సాకులు, ఆ ఇస్సాకుల్ని దేవునికి అల్పించడానికి ఈరోజు ఈ సమయంలో అందరూ కొండెక్కాలి. ఎక్కి ఆ బలిపీఠం మీద ఆ ఇస్సాకుని దేవునికి అర్పించాలి. అబ్రహాం ఇచ్చేశాడు. దేవునికి సమస్తాన్ని ఇచ్చి దరిద్రుడైనోడు ఎవడు లేడు. దేవునికి ఇస్సాకుని ఇచ్చి వేల మంది, లక్షల మంది, కోట్ల మంది కుమారులను పొందుకున్నాడు అబ్రహాం. ప్రియ సోదర సోదరి, మన చేతుల్లో మన జీవితాలు ఉంటే మనకు మంచిది కాదు. వీ కెనాట్ మేనేజ్ అవర్ లైఫ్స్. మన జీవితాల్ని మనము చక్కగా నడిపించుకోలేం. అందుకే మనకి నడిపించే ఆత్మనిచ్చాడు. మనల్ని మనమే ఆనందపరచుకోవడం మానేద్దాం ఇక నుంచి. మనల్ని మనమే మెచ్చుకోవడం మానేద్దాం ఇక నుంచి. మనల్ని మనమే సపోర్ట్ చేసి మానేద్దాం. మనల్ని ఆయన సపోర్ట్ చేయనిద్దాం. మనల్ని ఆయన బలపరచనిద్దాం. డోంట్ ఎంటర్టైన్ యువర్ సెల్ఫ్, లెట్ గాడ్ గివ్ యూ హిస్ జాయ్. ఆయన నీకు తన ఆనందాన్ని ఇవ్వని. మీకు మీరు ఆనందింపజేసుకోకండి ఆ సినిమాలు, ఆ సీరియల్ అవి చూసి. డోంట్ ట్రై టు మేక్ యువర్ లైఫ్ హ్యాపీ బై యువర్ సెల్ఫ్. దేవుడిస్తాడు ఆత్మఫలమేమనగా సంతోషము, సమాధానం. డోంట్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ బై యువర్ సెల్ఫ్. మీ సమస్యలు మీరు పరిష్కరించుకోవడక మానేద్దాం, ఆయనకు అప్పగిద్దాం. ఆయన సాల్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అప్పగించుకుందామా. దేవా నా సమస్యలు ఇవిగో, దేవా నా కుటుంబం ఇదిగో, దేవా నా భవిష్యత్తు ఇదిగో, దేవా నా గతం ఇదిగో. ఐ గివ్ ఇట్ ఆల్ టు యూ. నీకు ఇస్తున్నాను నాయన, అంత ఇస్తున్నాను నాయన, నీకు ఇస్తున్నాను ప్రభువా, తీసుకో. నోట్తో కాదు, యథార్థంగా అప్పగించుకుందాం. ఆయన హృదయ సింహాసనం మీద కూర్చోమందాం. యేసయ్యా,
మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా.